అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. నేను బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసి సబ్స్క్రైబ్ కానీ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అలాగే మన వీడియో కానీ నచ్చితే ప్లీజ్ అండి ఒక లైక్ కూడా చేయండి. ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా? చికెన్ పచ్చడి చేస్తున్నానండి. అంటే ఎప్పటి నుంచో చేయాలనుకుంటున్నాను. ఇప్పటికైతే అవుతుంది. కొంచెం కర్రీ చేస్తాను. అంటే ఇదే ఫస్ట్ టైం చేయడము చికెన్ పికిల్ అనేది. అందుకనే నేనైతే ఇలాగైతే ఫస్ట్ అయితే నీట్గా క్లీన్ చేసుకున్నాను. అంటే నేను క్లీన్ చేయలేదులేండి. క్లీన్ చేసే ప్రాసెస్ అంతా మా వారు చేశారు. మా వారైతే నీట్గా 4, 5 సార్లు అయితే నీట్గా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసిన దాని నుంచి ఇలా అన్నం వారుస్తారు చూడండి, అలా వార్చిస్తే ఇంకా కడిగిన దాంట్లో కూడా ఇంకా బ్యాలెన్స్ ఏమైనా వాటర్ ఏమైనా ఉంటే బయటకు వచ్చేస్తుందని అలా అయితే వార్చిస్తాము. ఇప్పుడైతే మాత్రము అల్లం వెల్లుల్లి కావాలి కదా, మార్కెట్ నుంచి అయితే పట్టుకొని వచ్చారు. ఇవి అప్పటికప్పుడే ఫ్రెష్గా అయితే మిక్సీ చేసుకోవాలి. అందుకనే ఇప్పుడైతే తీస్తున్నాను. కొంచెం వాయిస్ అయితే బాగాలేదండి, జలుబు చేసింది, కొంచెం డిమ్గా వస్తుంది. ఎంత వాయిస్ ఓవర్ ఇస్తున్నా సరే అలాగే వస్తుంది. ఇప్పుడైతే మసాలా కావాలి కదా, ఇప్పుడు చికెన్ పికిల్కి మసాలా కావాలి కాబట్టి ఈలోపు అయితే 2 స్టార్ ఫ్లవరు, 2 యాలకులు, ఒక 2 ఇంచులు దాల్చిన చెక్క 2 ఉంటాయి అవి, అలాగే కొంచెం ఒక స్పూన్ ఉంటాయి అనుకుంటా, స్పూన్ కూడా కాదు, టీ స్పూన్ మెంతులు, ఒక 6, 7 లవంగిలు వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను. అంటే మరీ మాడిపోకూడదండి, కొంచెం కలుపుకుంటూ ఫ్రై చేసుకుని అది చల్లగా అయినాక మిక్సీ జార్లో వేసుకున్నాను. అప్పటికప్పుడే కాకపోతే నా దగ్గర కొంచెం ధనియాల పొడి, జీలకర్ర పొడి ఆల్రెడీ ఉన్నది. అందుకని నేను ధనియాలు, జీలకర్ర వేయలేదు కాబట్టి పొడి వేసేస్తున్నాను. దాంట్లో ఒక స్పూన్నర ధనియాల పొడి, ఒక స్పూను జీలకర్ర పొడి వేసుకొని దాంట్లోనే మిక్సీ పట్టుకొని ఆ పౌడర్ అనేది పక్కన పెట్టుకున్నాను. అలా ఒకవేళ ధనియాల పొడి, జీలకర్ర పొడి లేకపోతే ఒక 2 స్పూన్లు ధనియాలు, ఒక స్పూను జీలకర్ర వేసుకొని మిక్సీ పట్టుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడాను అప్పుడే రుబ్బుకొని పక్కనైతే పెట్టేసుకున్నాను. అన్నీ కూడా రెడీగా ఉన్నాయండి. ఒకసారి ట్రై చేసామంటే, ఒకసారి చేసామనుకోండి, దీనికోసం ఒక అవగాహన వచ్చేస్తుంది. నెక్స్ట్ టైం నుంచి ఏ స్టెప్ ఎలా చేయాలని చాలా సింపుల్గా చేసేవచ్చు. ఇది చేశాక అర్థమైంది చాలా సింపుల్గా చేసేవచ్చానని. ఇప్పుడైతే చికెన్లో అయితే కొంచెం ఉప్పును పసుపు వేసుకొని బాగా కలుపుకొని దీంట్లో కూడా వాటర్ ఉంటుంది కదా, అది కూడా ఇంకిపోయినంత వరకు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లోనే మగ్గనివ్వాలి. వాటర్ అంతా ఇంకిపోయి ఇలా డ్రై అయితే అయిపోవాలండి. ఇదే వీడియో అనేది నిన్న కూడా పెట్టాను, అప్లోడ్ పెట్టేసాను. వాయిస్ ఓవర్ అన్నీ ఇచ్చి ఉదయం నుంచి అండి వాయిస్ ఓవర్ ఇచ్చి అన్నీ చేసి సాయంత్రం కల్లా వీడియో అనేది అప్లోడ్ పెట్టాను. మధ్యలో నుంచి వీడియో వాయిస్ అనేది కట్ అయిపోయింది. ఇంకేం చేస్తాం, మళ్ళీ ఆ వీడియో డిలీట్ చేసి మళ్ళీ ఇప్పుడు కొత్తగా పెడుతున్నాను. ఒక్కొక్కసారి ఇలానే ఉంటుందండి, మరి ఏం చేస్తాం. చికెన్లో తడి ఏమాత్రం కూడా ఉండకుండా మొత్తం వాటర్ ఇంకిపోయినంత వరకు బాగా మగ్గబెట్టుకోవాలండి. తడి ఏమాత్రం తగిలినా పచ్చడి అనేది పాడైపోద్ది. తడి తగలకుండా చూసుకోవాలి. అయితే చికెన్ మగ్గిపోయింది కదా, పక్కన పెట్టేసాను. ఇప్పుడైతే మాత్రం దాంట్లో కొంచెం పల్లి ఆయిల్ వేసుకున్నాను. అంటే నాన్ వెజ్ పచ్చడిలో ఏ పికిల్ పెట్టినా సరే, పచ్చళ్ళు పెట్టినా సరే ఆ నువ్వుల నూనె కానీ ఇలాగ పల్లి ఆయిల్ కానీ వేసుకుంటేనే బాగుంటుంది. అలాగే నేను కూడా పల్లి ఆయిల్ వేసుకున్నాను. కొంచెం వేసుకున్నానండి, ఒక పావు ఉంటుంది అనుకుంటా వేసుకున్నాను ఆయిల్. ఒకవేళ చాలా పోతే మళ్ళీ కావాలంటే వేసుకోవచ్చు, మరి ఎక్కువైపోయినా బాగోదు, అందుకని వేసుకోలేదు. తీసేసి ఇప్పుడైతే చికెన్ ఫ్రై అవుతుంది కదా, కలుపుకొని అలాగా మాట్లాడితే గంట పెట్టి కెలికకూడదు, ముక్కలు అనేవి ఇరిగిపోతూ ఉంటాయి. అందుకని జస్ట్ అలా చూసుకొని వేసినాక ఒక 5 నిమిషాల వరకు అయితే కదుపుకుండా అలాగ ఉంచేసి అలా ఫ్రై అయిపోయినాక ఇప్పుడు వేరే దాంట్లో తీసేసేయాలి. అంటే మామూలు మీడియంగా వేగినా సరే పచ్చడి పాడైపోద్ది, దాంట్లో పచ్చిదనం మరీ గట్టిగా వేగిపోయినా సరే ముక్క అనేది గట్టిగా అయిపోద్ది. కొంచెం చూసుకొని మీడియంగా అయితే వేగాలి. వేగిపోయిన దాన్ని తీసి పక్కన పెట్టేసాం కదా, అదే ఆయిల్లో ఇప్పుడైతే ఒక స్పూన్ ఉంటుంది కదా, పెద్ద స్పూన్, ఒక 5 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పుడే నూరుకున్న పేస్ట్ అయితే వేసుకోవాలి. దీంట్లో కూడా తడిగట్టు తగలకూడదు. దీంట్లో కూడా మొత్తం ఫ్రై అయిపోయి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాం కాబట్టి అడుగంటేస్తుంటుంది. కొంచెం చూసుకొని కలుపుకుంటూ వేపుకుంటే అయిపోద్ది. ఆల్రెడీ మిక్సీ పెట్టాం కదా మన మసాలా అనేది, అది కూడా ఒక 2 స్పూన్లు వేసుకున్నాను. కారం ఆల్రెడీ ఒక స్పూన్ వేసానండి, ఆ క్లిప్ అనేది మిస్ అయిపోయింది. ఇంకొక 1/2 స్పూన్ వేసుకున్నాను. కొంచెం కారం కూడా చూసుకొని వేసుకోవాలి, మరీ ఎక్కువగా వేసుకుని పిల్లలు తింటారు కదా, వాళ్ళకి కారం అయిపోతే తినరు. చేసిందా నేను అసలు నా కొడుకు కోసం చేస్తున్నాను, వాడు ఎప్పటి నుంచో అడుగుతున్నాడు చికెన్ పికిల్ చేయమ్మా అని, అందుకని వాడి కోసం చేస్తున్నాను
కాబట్టి ఎక్కువగా స్పైసెస్ వేయలేదు, అలాగే కారం కూడా ఎక్కువగా వేసుకోవట్లేదు. అంటే మసాలాస్ కూడా ఎక్కువగా వేయలేదు. మీరు గమనిస్తే ఫస్ట్ స్టార్టింగ్లో చూస్తే మీకే తెలుస్తుంది. అవన్నీ కూడా వేసేసి ఉప్పు కూడా ఒక 2 స్పూన్లు వేసుకొని బాగా కలుపుకున్నాక మనం వేపుకున్న చికెన్ ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా అందులో వేసుకొని బాగా కలుపుకొని మొత్తం అయితే పెట్టుకొని ఇప్పుడైతే ఇది చల్లగా అవ్వాలి. చల్లగా అయ్యాక నిమ్మరసం అయితే పిండుకోవాలి. చల్లగా అయ్యేలోపే ఇంకా చికెన్ ఇంకా కొంచెమే చేశాను కదా, మిగతా చికెన్ అయితే మాత్రం ఇలా కూర అయితే వండేసానండి. అంటే చికెన్ పికిల్ చేసిన వెంటనే తినేయడానికి అయితే అవ్వదు కదా, మరి మధ్యాహ్నం కూర ఉండాలి కాబట్టి మా వారైతే చికెన్ కొంచెం ఎక్కువగానే తెచ్చారు. 1 కేజీన్నర ఉంటుంది అనుకొని తెచ్చారు. ఒక 3 పావులు అయితే పచ్చడి చేసేసాను. మిగతాదైతే కర్రీ అయితే వండేసాను. ఇప్పుడైతే మా వాళ్ళకి మధ్యాహ్నం కదా వడ్డించేసాను. వాళ్ళైతే తింటున్నారు. ఈలోపైతే మాత్రం చికెన్ పికిల్ కొంచెం వేరంగా తినేస్తున్నాడు. వాడికి కూడా తినేరా బాబు అని అంటే తినకుండా నా కోసం అయితే వెయిట్ చేస్తున్నాడు. సెలవు కదా ఆ రోజు, కొంచెం నాకు ఉంటాడు ఇలాగే నేను తిన్నంత వరకు అయితే ఉంటాడు. అందుకని వాళ్ళ డాడీ అయితే ఒక ముద్ద అయితే తినిపించాడు, బాగుందని చెప్తున్నాడు. ఇక్కడైతే కొంచెం చికెన్ పికిల్ అనేది చల్లగా అయింది. అంటే మా భోజనాలు కూడా అయిపోయాయండి. ఇంకా ఆ వీడియో అనేది తీయడం అవ్వలేదు. మా భోజనాలు కూడా అయిపోయినాక మా బాబు ఇప్పుడు నిమ్మకాయలు అనేది ఒక 3 కాయలు కోసాను. నిమ్మకాయలు ఆ నిమ్మకాయల్లోని పిక్కలు బయట పడకుండా ఇలాగ ఉంటుంది కదా, దాంతో అయితే పిండేస్తున్నాడు. పిండినాక ఇగోండి చల్లగా అయిపోయింది పిక్కలు అయితే. దాంట్లోన ఇప్పుడైతే నిమ్మరసం వేసుకొని కలుపుకోవాలి. కలుపుకోవడం వల్ల కొంచెం ఇంకొంచెం చల్లగా అవ్వాలి. అంటే సాయంత్రం వరకు ఉంచిస్తే తర్వాత ఒక డబ్బాలో వేసేసుకున్నామంటే చికెన్ పికిల్ చూడాలి టేస్ట్ ఇంకా ఎలా ఉంటుందో ఏంటనని ఇది అనేది అలాగా పెట్టి మూత పెట్టి సాయంత్రం వరకు ఉంచుతాను. సాయంత్రానికి అయితే ఇలా ఆయిల్ అయితే తేలిందండి. ఇంకా నేను ఇంకా ఆయిల్ వెయ్యాలి అని నేను అనుకోవట్లేదు. ఇంకా 2 డేస్ పోయినాక ఇంకా ఎలా ఉంటుందో చూడొచ్చని ఆయిల్ అయితే వేయలేదు. ఇప్పుడైతే మాత్రం ఒక డబ్బాలోకి ఎత్తేసి ఉంచేస్తాను. ఇంకా కళాయిలో అలా ఉంచేసినా సరే నిమ్మరసం గట్రా వేసాం కదా, అదే కాక బయట ఉంచితే ఇంకా వాటర్ గట్రా తుల్లిపోయిననుకో ఇంకా చేసిందంతా వేస్ట్ అయిపోద్ది. అందుకే తడి కూడా తగలకూడదు కదా, అందుకని జాగ్రత్తగా ఒక డబ్బాలో ఎత్తేసి ఉంచుతాను. కొంచెం లాస్ట్లో అయితే ఇంకా టేస్ట్ అయితే చేయాలి కదండి, ఎలాగుందో ఏంటో. ఏ పచ్చళ్ళు చేసినా లాస్ట్ కళాయిలో ఉడ్చుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. కూరలు అయినా సరే ఎవరైనా ట్రై చేయండి. కూరలు అయినా సరే అలానే ఉంటాయి. అలాగని మనం కళాయితో పాటు తినకూడదు, ఆడవాళ్ళం చూసుకొని తినండి. అయితే టేస్ట్ అయితే చేసాం, బాగుంది. ఇప్పుడైతే నైట్కి చపాతీ అయితే చేసాము. అంటే వేడి వేడిగా ఉన్నాయండి చపాతీ. ఎందుకంటే చికెన్ ఉంది కదా, చికెన్ ఉన్న ప్రతిరోజు కూడా మాకు చికెన్ ఉన్నది అని అంటే చపాతీ చేయవలసిందే. ఇంకెందుకు చికెన్ కర్రీ ఉంది కదా, చపాతీ అయితే చేశాను. వేడి వేడిగా ఉన్నాయి. మా బాబుకి అయితే ఇప్పుడు వేసేస్తున్నాను. తర్వాత నేను మా వారు తింటాం. మెత్తగా అయితే వచ్చేయండి చపాతీలు. ఇలా మెత్తగా పల్చగా ఉండాలి, మెత్తగా ఉండాలి. ఇలా ఉంటేనే మా బాబుకి మా వారికి ఇద్దరికి చాలా ఇష్టం. ఇప్పుడైతే చికెన్ కర్రీ అది ఇచ్చేస్తున్నాను కదా, తినేస్తున్నాడు. ఇవి కూడా టేస్ట్ బాగానే ఉన్నాయి. కాకపోతే వీడియో అది ఆడవాడి తీయలేదు ఈరోజు. మనం ఎప్పుడైనా కొత్త వంటలు ఎప్పుడైనా ట్రై చేసామనుకోండి, కొంచెం ఎక్కువగా పని చేసినట్టుగా అలసిపోయినట్లుగా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకో తెలుసా? ఎందుకంటే దానికోసం ఆలోచిస్తూ ఉంటాం కదా, ఎలా వస్తాయా ఏంటి, ఇలా ట్రై చేస్తున్నామనని. అయితే నా చికెన్ పచ్చడి మాత్రం సక్సెస్ఫుల్గా సూపర్గా వచ్చిందండి. ఇక నుంచి అయితే మాత్రం ఇంకా తిరిగి లేకుండా శుభ్రంగా చేసుకొని తినొచ్చు హ్యాపీగా. ఇప్పుడైతే ట్రై చేశాను కదా, ఇక నుంచి అయితే మాత్రం కొంచెం ఎక్కువ దాంతో పెట్టుకొని చేయొచ్చు. ఈరోజు వీడియో అయితే ఇదేనండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ వస్తాం. ప్లీజ్ సబ్స్క్రైబ్.